చర్చించాల్సిన విషయం. ఇక దాంతో పాటుగా ట్రిపుల్ ఉత్తర భాగానికి టెండర్లు, టెక్నికల్ ఫైనాన్స్ బిల్లను ఆహ్వానించిన కేంద్రం. ఫిబ్రవరి 14కు గడువు, 15న బిల్ల ఓపెన్. 7,104 కోట్లతో 161 కిలోమీటర్ల నిర్మాణం, 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. మొత్తం 5 ప్యాకేజీలుగా పనుల విభాగం, 2 ఏళ్లలో పూర్తి చేయాలని స్పష్టీకరణ. భూసేకరణ వ్యతిరేకిస్తున్న అన్నదాతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అంటే ట్రిపుల్ సంబంధించి ఉత్తర భాగం నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖ శనివారం టెండర్లకు ఆహ్వానించింది. 7,104.06 కోట్లతో 161.5 కిలోమీటర్ల మేర 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని నిర్ణయించింది. ఈపీసీ ఇంజనీర్ ఏంది అంటే ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో 5 ప్యాకేజీలలో చేపట్టనున్న ఈ పనులను 2 ఏళ్లలో పూర్తి చేయడానికి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్లను అయితే ఆహ్వానించింది. కానీ దీనికి సంబంధించి భూములను ఇవ్వడానికి మాత్రం రైతులైతే సిద్ధంగా లేని పరిస్థితి. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక సాహో నితీష్ కుమార్ రెడ్డి ఒకసారి మీరు చూడొచ్చుది. సూపర్ సెంచరీతో విజృంభణ, మెల్బోర్న్ టెస్ట్లో తెలుగు క్రికెటర్ సత్తా. సుందర్తో కలిసి రికార్డు భాగస్వామ్యం, 8వ స్థానంలో వచ్చి శతకం బాదిన నితీష్ కుమార్. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్లో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మీసం మెలేశాడు. కంగారుల బౌలింగ్ దాటికి సహచరుల బ్యాటర్ల విఫలమైన వేళ తన దమ్మేంటో క్రికెట్ ప్రపంచానికి చూపెడుతూ సాహసోపిత సెంచరీతో కథం తొక్కాడు. వాషింగ్టన్ సుందర్ జతగా ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశాడు. వేలాది మంది అభిమానుల సమక్షంలో సూపర్ షాట్లతో అలరిస్తూ కెరియర్లో తొలి సెంచరీతో తన కల సాకారం చేసుకున్నాడు. పూర్తి స్థాయిలో కూడా చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్తో మరపు రాని ఆట తీరుతో అందరి మన్నలను కూడా పొందారు. ఈ క్రమంలో సుందర్తో కలిసి 8వ వికెట్కు రికార్డు భాగస్వామ్యంతో పాటు పిన్న వయసులో ఆసీస్ గడ్డపై సెంచరీ కొట్టిన క్రికెటర్గా నిలిచిన నితీష్ ఇక తగ్గేదేలే అంటూ గర్జించాడు. ఈ తెలుగు క్రికెటర్ విరోచిత సెంచరీని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో ప్రశంసించారు. భవిష్యత్ కెప్టెన్ అని కితాబిస్తూ కుటుంబ సభ్యులను అభినందించాడు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయవచ్చు. సో మొత్తం ట్రెండింగ్లో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి ఆసీస్ గడ్డపై అతి చిన్న వయసులో సెంచరీ సాధించి భారత్కు పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో కెప్టెన్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పిన పరిస్థితి. ఇక మరో అంశాన్ని చూడొచ్చు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన్మోహన్కు బీఆర్ఎస్ పార్టీ ఘన నివాళులు అర్పించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎంపీల సహచర బృందం శనివారం ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా పాల్గొన్నారు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఈ దేశానికి ఒక గొప్ప ఆర్థికవేత్తను, గొప్ప రాజకీయ నాయకుడిని దేశమైతే కోల్పోయింది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. నిజంగా మన్మోహన్ సింగ్ గారు భారతదేశం కష్టకాలంలో అసలు ఆర్థికంగా పతనమవుతున్న సమయంలో ఒక గాడిలో పెట్టి ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిండు. ఇక ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప నేతనైతే కోల్పోయాం. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మరొక బాధాకరమైన సంఘటన